హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. టుడే మీరు చూస్తున్నారు సాయి వాగ్దేవ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్టింగ్ మీ మై ఛానల్. టుడే మై టాపిక్ వచ్చి స్కిన్ అనేది మన శరీరంలో ఉన్న ఆర్గన్స్కి ప్రొటెక్షన్ ఇస్తూ సెల్స్ ఆర్గన్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్గన్గా మన స్కిన్ అనేది ఉంటుంది. స్కిన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మెయిన్గా 3 లేయర్స్తో ఫస్ట్ లేయర్ వచ్చి ఎపిడెర్మిస్ లేయర్. మనకి పైన కనిపిస్తున్న ఈ లేయర్ని ఎపిడెర్మిస్ లేయర్ అంటారు. ఈ లేయర్లో న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సెకండ్ లేయర్ వచ్చి డెర్మిస్ లేయర్. ఈ లేయర్లో నరాలు, రక్తనాళాలు, హెయిర్ యొక్క రూట్స్, శ్వేతగ్రంథులు అనేవి ఈ లేయర్లో ఉంటాయి. లాస్ట్ లేయర్ వచ్చి ఎపిడెర్మిస్ లేయర్. ఈ లేయర్లో ఫ్యాట్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ లేయర్ ఏం చేస్తుందంటే మన శరీరంలో హీట్ని నిలిపి ఉంచడానికి ఈ లేయర్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. ఇన్ని లేయర్తో ఫామ్ అయిన మన స్కిన్ శరీరంలో ఆర్గాన్స్కి ప్రొటెక్షన్ ఇస్తున్నాం. మన స్కిన్కి ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తున్నాం, ఎలాంటి సోప్స్ యూజ్ చేస్తున్నాం, ఎలాంటి సోప్ యూజ్ చేయాలి అనడానికి టుడే అయితే నేను మీకు ఒక సోప్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆమ్వే పెర్సోనా క్రీమీ మాయిశ్చరైజింగ్ సోప్. ఈ సోప్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్గా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. మనం ఒక సోప్ యూజ్ చేస్తున్నామంటే ఆ సోప్ ద్వారా మనం స్మెల్ రావాలి, డియోడ్రైజింగ్గా ఉండాలి, మన స్కిన్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఆ సోప్ మనకి మాయిశ్చరైజింగ్గా ఇవ్వాలి. ఇవన్నీ ఈ సోప్లో అయితే ఉన్నాయి. ఈ సోప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే స్వీట్ ఆల్మండ్ ఆయిల్. ఈ ఆయిల్ మన స్కిన్ లాస్ట్ లేయర్ అయిన ఎపిడెర్మిస్ లేయర్ వరకు మన స్కిన్ని మాయిశ్చరైజింగ్గా చేసి సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంచుతుంది. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి గ్లిజరిన్. ఇది ఏం చేస్తుందంటే ఇది మన స్కిన్కి ఒక హ్యూమక్టెంట్గా వర్క్ చేస్తుంది. అంటే మన శరీరాన్ని ఎప్పుడు మాయిశ్చరైజింగ్గా ఉంచి డ్రై అవ్వకుండా మన స్కిన్ని ఇది చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి విటమిన్ ఈ. ఇది ఏం చేస్తుందంటే మన స్కిన్కి ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్గా వర్క్ చేసి మన స్కిన్ సెల్స్ని ఫ్రీ రాడికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే హానికరమైన సూక్ష్మక్రిముల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది. పెర్సోనా సోప్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. మన స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉండటం వల్ల స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్, ఎలర్జీస్, స్కిన్ డిసీజ్ లాంటివి తొందరగా అటాక్ అవ్వవు. స్కిన్ అనేది గ్లోగా కూడా ఉంటుంది. స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉండటం వల్ల స్కిన్ గ్లో ఉంటుంది. ఎలాంటి సీజన్లోనైనా మన స్కిన్ సురక్షితంగా ఉంటుంది. మనం ఎక్స్ట్రాంట్ సోప్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోవడం వల్ల స్కిన్ అనేది తొందరగా ముడతలు పడిపోవడం, చర్మం పగిలిపోవడం, మంట, ఇరిటేషన్, స్కిన్ డిసీజ్ లాంటివి తొందరగా వస్తాయి. కాబట్టి మన స్కిన్ అనేది ఎప్పుడూ ఎక్కువ మాయిశ్చరైజింగ్గా ఉండకూడదు, అలాగని డ్రైగా కూడా ఉండకూడదు. హైడ్రేటెడ్, బ్యాలెన్సింగ్గా ఉండేటట్టు మన స్కిన్ని మనం చూసుకోవాలి. మనం ఒక సోప్ యూజ్ చేస్తున్నామంటే ఆ సోప్ యొక్క TFM వాల్యూ అనేది చూసుకోవాలి. ఏ సోప్ యొక్క TFM వాల్యూ 75% కన్నా ఎక్కువ ఉంటుందో ఆ సోప్ మనకి అంత ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ పెర్సోనా సోప్ యొక్క TFM వాల్యూ అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్ వాల్యూ 76%. ఈ 76% ఉంది కాబట్టి ఇది మన స్కిన్కి ఎంతగానో ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ పెర్సోనా సోప్ అనేది ఎంత ప్యూర్ ఆర్గానిక్ సోప్ అనడానికి నేను డెమో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సీదా డెమో. నేను ఎక్స్ బ్రాండ్ సోప్కి ఆమ్వే పెర్సోనా సోప్కి డిఫరెన్స్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సీదా డెమో. ఇది మన స్కిన్ అనుకోండి. ప్రజెంట్ మన స్కిన్ అనేది చాలా హెల్తీగా పొల్యూషన్ లేకుండా నీట్గా ఉంది. మనం బయట వాతావరణంలోకి వెళ్ళినప్పుడు బయట వాతావరణంలో ఉండే పొల్యూషన్ వల్ల మన స్కిన్ అనేది ఎలా పొల్యూట్ అవుతుందో చూపించడానికి మీకు బెటర్ ఇమేజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మన స్కిన్ బయట వాతావరణంలోకి వెళ్ళినప్పుడు ఇలా పొల్యూట్ అవుతుంది. ఇలా పొల్యూట్ అయిన మన స్కిన్ని మరి క్లీన్ చేసుకోవాలి కదా. మరి ఎలాంటి సోప్స్తో క్లీన్ చేసుకుంటాం? మనం చాలామంది ఇళ్ళలో యూజ్ చేసి ఎక్సలెంట్ సోప్తో అయితే వాళ్ళ స్కిన్ క్లీన్ చేసుకుంటారు. ఏ సోప్ అయితే మన స్కిన్కి ప్రొటెక్షన్ ఇస్తుంది, ఏది మన స్కిన్ లోపల ఉన్న పొల్యూషన్ ఈజీగా రిమూవ్ చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. నేను ఈ ఫస్ట్ గ్లాస్లో అందరూ యూజ్ చేసే ఎక్సలెంట్ సోప్ని అయితే నేను వేస్తున్నాను.
ఈ సెకండ్ గ్లాస్లో సెకండ్ ఎక్స్ బ్రాండ్ సోప్ అనేది నేను వేస్తున్నాను. నేను బ్రాండ్స్ చూపించకూడదని చెప్పి నేను ఈ సోప్స్కి పేపర్తో కవర్ చేశాను, అందుకే నేను ఎక్స్ బ్రాండ్స్ అని చెప్తున్నాను. అలాగే ఈ సోప్లో ఆమె పర్సనల్ సోప్ యూజ్ చేస్తున్నాను. ఇందులో 1 సెట్లో 3 సోప్స్ అనేవి ఉంటాయి. నేను ఈ థర్డ్ గ్లాస్లో ఆమె పర్సనల్ సోప్ అనేది వేస్తున్నాను. ఏదైతే ఈజీగా ప్రొటెక్షన్ మన స్కిన్ లోపల ఉన్న పొల్యూషన్ని తీసేస్తుందో, మనకి స్కిన్కి ప్రొటెక్షన్ ఇస్తుందో ఆ సోపే మనకి నెంబర్ 1 సోప్ అని గుర్తించాలి. నేను ఈ గ్లాస్లో పెర్సోనా సోప్ని యూజ్ చేశాను. ఈ గ్లాస్లో మీరు చూసినట్లయితే చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మన స్కిన్ మీద ఉన్న పొల్యూషన్ని రిమూవ్ చేసిందో. ఈ సోప్లో నేను సెకండ్ ఎక్స్ బ్రాండ్ వేసాను. ఇది మన శరీరం లోపల ఉన్న పొల్యూషన్ని తీయలేకపోయింది. నెక్స్ట్ ఈ దీంట్లో కూడా నేను ఎక్స్ బ్రాండ్ సోప్ అయితే వేసాను. ఇది కూడా మన శరీరం లోపల ఉన్న పొల్యూషన్ అయితే తీయలేకపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఏది ఈజీగా పొల్యూషన్ని తీయగలిగిందో అదే మన స్కిన్కి అంత ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ ఆమె పర్సనల్ సోప్ అనేది వితిన్ సెకండ్లో మన స్కిన్ లోపల ఉన్న పొల్యూషన్ ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో నాకు తెలిసిన స్కిన్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన ఫేస్ యొక్క స్కిన్ని డైలీ 2 or 3 టైమ్స్ వాష్ చేసుకుని క్లీన్గా ఉంచుకోవాలి. మన బయట వాతావరణంలోకి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి అప్లై చేయాలి. వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. మన శరీరానికి సరిపడా నిద్ర అనేది ఉండాలి. ఇవన్నీ పాటిస్తే మన స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.